హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి ఇక్కడైతే నేను లంచ్లోకి అయితే బెండకాయ వేపుడు అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది బెండకాయ వేపుడు చేసినప్పుడు జిగురుగా ఉంటుందండి అలా జిగురు రాకుండా కొన్ని టిప్స్ అయితే చేశాను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నా చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి నాకు బెండకాయ చేసిందంటే ఆ రోజు అంత చిరాకు వచ్చేది ఎందుకంటే జిగురుగా ఉండేది కర్రీ తినాలంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు ఇప్పుడు మా పిల్లలకి బెండకాయ అంటేనే ఫేవరెట్ అనమాట ఇంకా వాళ్ళ కోసం అయితే ఇలా అయితే నేర్చుకున్నాను జిగురు లేకుండా ఫ్రైలా చేసుకోవడం ఎలా అనేది నేర్చుకున్నాను మా పిల్లలిద్దరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళ కోసం అయితే బెండకాయ ఫ్రై అయితే ఈ విధంగా అయితే చేస్తాను ఇంకా వాళ్ళకి ఆ డే అంతా కూడా హ్యాపీగా అయితే తినేస్తారు బెండకాయ వేపుడు ఎప్పుడు చేసినా కూడా నేను ముందు రోజు నైటే కట్ చేసుకుంటానండి బెండకాయలు అలా కట్ చేసుకుని నైట్ అంతా అయితే ఆరబెడతాను అలా ఆరబెడితే మనకు బెండకాయ ముక్కలు జిగురు లేకుండా పొడిలాడుతూ వస్తుంది కర్రీ చేసేటప్పుడు ఒక ఇంగ్రీడియంట్ అయితే వేస్తానండి అలా చేస్తే మాత్రం మనం బెండకాయ ఫ్రై చేసినప్పుడు మనకి జిగురు లేకుండా చాలా పొడిలాడుతూ అయితే వస్తుంది ఇక్కడైతే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నాను అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి అందులోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు అయితే మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత అందులోకి ఎండుమిరపకాయ ముక్కలు అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి బెండకాయ వేపుడు ఎప్పుడు చేసినా కూడా నేనైతే వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుందండి నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి అయితే వేసాను దంచుకొని వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా మగ్గితే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అందులోకి అయితే చిటికడైతే ఇంగువ అయితే వేస్తున్నాను ఇంగువ వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుందండి వెజ్ కర్రీస్లోకి అయితే నేను అన్నింటిలో కూడా ఇంగువ అయితే వేస్తాను చాలా బాగుంటాయి ఇంగువ వేసుకున్న తర్వాత అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గు తీయండి అందుకే సాల్ట్ అయితే వేసుకుంటాను సాల్ట్ వేసుకొని మంచిగా ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గించుకుంటాను అలాగే అందులోకి అయితే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము ఇక్కడ నేను సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను మగ్గించుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేద్దాము కరివేపాకు వేసుకొని కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి కరివేపాకు ఫ్లేవర్ కూడా బెండకాయ ఫ్రైకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే మంచిగా వేపుకుందాము వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము నేను ఆల్రెడీ బెండకాయ ముక్కలు అయితే నేను నైటే కట్ చేసుకొని అయితే ఆరబెట్టుకున్నానండి ఇలా ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే మనకు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కర్రీని అయితే తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మా పిల్లలిద్దరికీ దొండకాయ ఫ్రై అన్నా బెండకాయ ఫ్రై అన్నా వంకాయ ఫ్రై అన్నా ఏదైనా ఫ్రై కర్రీస్ అయితే చాలా ఇష్టం అండి పులుసు కన్నా ఫ్రై చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు నేను ఎక్కువ పులుసు కర్రీసే పెడతానండి ఎందుకంటే పిల్లలకి మంచిగా ఫుడ్ అరుగుతుందనేసి అయితే నేనైతే పులుసులు ఎక్కువ చేస్తూ ఉంటాను ఇలాగ ఫ్రైలు అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా మగ్గుతున్నప్పుడు 1 స్పూన్ అయితే పెరుగు అయితే వేసుకోండి పెరుగు వేసుకొని కర్రీని అయితే మగ్గించుకుంటే బెండకాయ ఫ్రై అనేది జిగురు లేకుండా పొడిలాడుతూ వస్తుందండి పెరుగు ఇష్టం లేని వాళ్ళైతే లెమన్ జ్యూస్ అయితే వేసుకోండి 1 స్పూన్ అయితే లెమన్ జ్యూస్ అయితే వేసుకోండి లెమన్ జ్యూస్ వేసుకొని కర్రీని అయితే మగ్గించుకోండి అలా వేసుకున్నా కూడా మనకి బెండకాయ అనేది వేపుడు మనకి జిగురు లేకుండా పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి ఒకసారి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలామంది బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకుంటారండి ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ అయితే చేసుకుంటారు అలా ఆయిల్ ఎక్కువగా వాడటం వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప వేరే అయితే ఏముండదు ఇలా తక్కువ ఆయిల్తోనే ఇలాగ కర్రీ చేసుకుని చక్కగా మనం ఇలా ఒక పెరుగు కానీ లెమన్ జ్యూస్ కానీ వేసుకుంటే జిగురు లేకుండా పొడిలాడుతూ అయితే వస్తుంది ఇక్కడైతే మంచిగా మగ్గిందండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే ఎమ్మీగా ఉండే బెండకాయ వేపుడు అయితే రెడీ అవుతుంది ఇలా బెండకాయ ఫ్రై చేసుకొని వేడిగా రసం కానీ సాంబార్ కానీ పప్పుచారు కానీ పెట్టుకొని అందులో సైడ్ డిష్గా తింటే మాత్రం ఆహా ఈ వింటర్లో వేడిగా తింటే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఆ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం
పొడి పొడిలాడే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇలా పొడి పొడిలాడుతూ రావాలంటే నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవుతూ చేయండి. చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. ఇలా పొడి పొడిలాడుతూ ఇలాగా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. యమ్మీగా ఉండే బెండకాయ వేపుడు అయితే రెడీ అయిందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.